మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదేవిధంగా శివ ముక్కోటి కూడా అంతే పవిత్రమైన రోజు. ఈ రోజున శివ దర్శనం చేసుకోవడం, శివాభిషేకం చేయడం వల్ల కోటిసార్లు పూజించినంత పుణ్యం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈరోజు శివలీలలు విన్న జన్మజన్మలు పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ పవిత్రమైన కథను విందాం, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో అవంతి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివ భక్తుడు నివసించేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు అయినప్పటికీ శివభక్తిని ఎప్పుడూ విడవలేదు. నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పున ఒక దట్టమైన అడవి ఉండేది. ఒకరోజు అడవిలో స్వయంభు శివలింగం వెలసింది. అది చూసిన నంది అక్కడే ఒక సుందరమైన దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతిరోజు పంచామృతాలతో, సువర్ణ పుష్పాలతో మంత్రపూర్వకంగా ఆ మహాశివుని పూజించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామంలో నివసించే ఓ కిరాతుడు అనే వేటగాడు తన వృత్తి ప్రకారం పక్షి వేటకై అడవిలోకి వచ్చాడు. తన వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అతను ఆ శివాలయాన్ని చూశాడు. గుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని చూసిన క్షణం ఆ కిరాతునికి అపారమైన భక్తి కలిగింది. శివయ్యని పూజించాలి అనే కోరిక పుట్టింది. కాని ఆ దట్టమైనటువంటి అడవిలో పూజా సామాగ్రి ఏమీ దొరకలేదు. అయితే అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు అనే నమ్మకంతో ఆ కిరాతుడు సమీపంలోని సరస్సు వద్దకు వెళ్లాడు. నోటిలోనే నీళ్లు పుక్కిట పట్టి మారేడు ఆకులు కొన్ని తెచ్చి ఆలయంలోకి వచ్చాడు. అప్పటికి ఉదయం నంది చేసిన పూజ వల్ల శివలింగం పైన రత్నాలు, పుష్పాలు ఉన్నాయి. కిరాతుడు వాటన్నిటిని తీసిపారేసి తన పద్ధతిలో పూజను ప్రారంభించాడు. నోటిలోని నీటితో అభిషేకం, మారేడు ఆకులతో పూజ, వేటాడినటువంటి ఆ పక్షి మాంసంతో నివేదనం, ఇలా పూజను చేసి శివలింగాన్ని ఆలింగన చేసుకుని ప్రదక్షిణ చేశాడు. భక్తితో ధ్యానించాడు. తరువాత తృప్తిగా తాను ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు నంది గుడికి వచ్చి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. తాను చేసినటువంటి పూజ సామాగ్రి అంతా పారివేయబడి వింత విధంగా ఉంది. ఎంతో బాధపడి మళ్లీ దాన్ని శుద్ధి చేసి యథావిధిగా పూజను చేశాడు. కాని ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కిరాతుడు తాను విధానంలో పూజిస్తూ ఉండగా నంది కొంతకాలానికి విసుగుపోయాడు. ఎవరో కావాలని అపరిశుభ్రం చేస్తున్నారు అలా అనుకొని శివలింగాన్ని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం కిరాతుడు గుడికి వచ్చేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. అతను భక్తితో విలపించసాగాడు. స్వామి, నేను కేవలం నీ భక్తుణ్ణి, నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను చాలా పేదవాడిని. పువ్వులు కూడా నా దగ్గర లేవు. నా హృదయం అనే పువ్వు నీకు అర్పించాను. నా పూజా విధానంలో తప్పు ఉంటే నన్ను శిక్షించు. కాని ఇలా కనిపించకుండా ఉండకు. నీవు లేకపోతే నాకు ఈ లోకంతో పని ఉండదు. అతను చాలా బాధపడుతున్నాడు. అయినా సరే పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. చివరకు కిరాతకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నీవు లేని జీవితం నాకు వద్దు, శంకర హర హర మహాదేవ అంటూ శివనామస్మరణ చేస్తూ తన కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. అప్పుడు వెంటనే ఆకాశం నుండి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కిరాతుని యొక్క తలను మళ్లీ తన శరీరానికి అతికించాడు. అంతే దివి నుండి దేవదూతవులు మోగాయి. పూలవానలు కురిసాయి. బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివ కీర్తన పాడుతూ నృత్యం చేశాడు. ప్రకృతి అంతా రమణీయంగా మారింది. ఇంతలో నంది కూడా అక్కడికి వచ్చాడు. ఆ పరమ శివుని ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నటువంటి కిరాతుని చూసి సిగ్గుపడ్డాడు. తన అవివేకానికి పశ్చాత్తాప పడ్డాడు. కిరాతకుని కౌగిలించుకొని అన్నాడు, నేను నిన్ను మూర్ఖుడివి అన్నాను, క్షమించు. నిజమైనటువంటి భక్తుడివి అంటే నీవే. పరమేశ్వరుడు నందిని చూసి చెప్పాడు, ఓ భక్త నంది, నీవు కూడా నాకు ప్రియమైన వాడివే. మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంతవరకు నా వద్దే ఉంటారు. అలా చెప్పి వారిద్దరిని కూడా తన వెంట కైలాసానికి తీసుకువెళ్లాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, భగవంతుని పూజించడానికి జాతి, మతం, సంపద ముఖ్యం కాదు. రత్నాలు, పువ్వులు, ధూపం, దీపం కాదు ముఖ్యం. అన్నిటికంటే నిర్మలమైనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి మనసు ఉంటే చాలు. ఆ పరమేశ్వరుడు సదా ప్రసన్నమవుతాడు. కిరాతుడు ఏమి అర్పించాడు? నోట్లోని నీరు అదే పవిత్ర జలమైంది.
మారేడు ఆకులు లభ్యమైనటువంటి పువ్వులుగా మారాయి. పక్షి మాంసం అదే తనకు నైవేద్యం అయింది. ఎందుకంటే ఆ కిరాతుడికి అదే విలువైంది అయింది. తన ప్రాణమే పరమాత్మ కోసం అర్పించాలి అనుకున్నాడు. ఇది హృదయపూర్వకమైన పూజకు ఓ గొప్ప నిదర్శనం. అయితే భక్తిలో కూడా రకాలు ఉన్నాయి. నంది అతని వీధి పూర్వక పూజ శాస్త్రవేత్త పద్ధతుల ద్వారా పూజ చేశాడు. కిరాతుడు హృదయపూర్వక తపన ప్రాణ త్యాగం వీటి ద్వారా భక్తిని ప్రదర్శించాడు. ఈ రెండు శివునికి ప్రియమైనదే. కాని అహంకారం లేని భక్తి ప్రాణాలు కన్నా ప్రియమైన భక్తి. ఆ పరమేశ్వరుడికి ఎప్పుడు ఇష్టం.